వైఎస్ఆర్ జిల్లా టీడీపీ నేత పేర్ల పార్థసారథిరెడ్డిపై పులివెందుల వైఎస్ఆర్సీపీ నేతలు ఫైర్ అయ్యారు. వైఎస్ఆర్ ఫ్యామిలీని విమర్శించే అర్హత పార్థసారథిరెడ్డికి లేదన్నారు వైఎస్ఆర్సీపీ నేత సాంబశివారెడ్డి. పార్థసారథిరెడ్డి వైఎస్ రాజారెడ్డిని చంపిన నీచుడని మండిపడ్డారు. వైఎస్ జగన్ వల్లే పార్థసారథిరెడ్డి స్వేచ్ఛగా పులివెందుల్లో తిరుగుతున్నాడని అన్నారు. ఇక పార్థసారథిరెడ్డి ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు సాంబశివారెడ్డి. వేములకు చెందిన పేర్ల పార్థసారథిరెడ్డి వైఎస్ ఫ్యామిలీపై విపరీతమైన విమర్శలు చేసినాడు. దానికి ఖండనగా మేము ఈరోజు మా వేములకు చెందిన నాయకులమందరము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. పార్థసారథిరెడ్డి మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి. మొగుళ్ళు కొట్టి మొగసాలకెత్తినట్టుంది. ఎవరిని చంపినారో పార్థసారథిరెడ్డి రాజారెడ్డిని చంపి నాకు దారుణమైన అన్యాయం జరిగింది, నాకు విపరీతమైన అన్యాయం జరిగింది అని ఏయో ఆరోపణలు చేస్తూ తీవ్రంగా నిన్న కడపలో ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. పార్థసారథిరెడ్డి వాస్తవంగా మొన్న మా అధినేత జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడినాడు? నేను అనుకుంటే మా తాతను చంపిన వాళ్ళను ఇంతవరకు అసలు పట్టించుకోలేదు, మా నాన్న కానీ నేను కానీ అన్నాడు. అందులో తప్పేముంది? అవును, అసలు వాళ్ళు పట్టించుకొని నిన్ను చంపాలా అనుకుంటే ఇంతవరకు ఉండగలవా? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో దాదాపు రాజశేఖర రెడ్డి గారు 6 ఏళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు, మొత్తం ఈ 11 ఏళ్ళు దాదాపు పరిపాలించినారు. నువ్వు అసలు ఆ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు ఎవరైనా సరే ఒకవేళ సంపాలనే ఉద్దేశం ఉంటే నువ్వు అసలు తిరగగలవా? ఏంటి ప్రలాపాలు? అసలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాయలసీమలో ప్యాక్సినిజం అనేది పూర్తిగా రూపుమాపి ఎక్కడే కానీ హత్యలు కానీ జరగలేదు. ఎక్కడన్నా ఉన్నా కానీ అందరికీ శాంతి కుసుమాలను రేపి అందరికీ రాజీలు చేసి, ఈవెన్ కర్నూలులో బనగానిపల్లెలో కాటసాని రాంభూపాల్ రెడ్డి వాళ్లకు బిజ్జం పార్థసారథిరెడ్డి వాళ్లకు పార్థసారథిరెడ్డిని తండ్రిని సత్యంరెడ్డిని హత్య చేసిన వాళ్ళకు కూడా అందరినీ పిలిచి ఇద్దరిని రాజీ చేసి ఈ మన రాయలసీమలో ఇప్పటి నుంచి ఈ హత్యలు అనేటివి లేకుండా రూపుమాపాలా అనే ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నుంచి ఎక్కడైనా హత్యలు జరిగినాయా? నువ్వు గమనించలేదా? అసలు నిన్ను ఎవరైనా ఎప్పుడైనా వేముల్లో కానీ ఒంటరిగా తిరుగుతున్నావు, నిన్ను ఏమైనా అన్నారా? ఎందుకు ఈ ఆరోపణలు చేస్తున్నావు? రాయారెడ్డి గనులు ఆక్రమించినారు అంటే నువ్వు ఆక్రమించలేదా గనులు? ఇప్పుడు వేముల్లో ఏం జరుగుతుంది? వేంపల్లిలో ఏం జరుగుతుంది? రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఎక్కడ చూసినా దోపిడీలు, మైనింగ్. మీకు అందరికీ లీజులు ఉన్నాయా? ఎవరిచ్చినారు లీజులు? ఎంత దోపిడీ జరుగుతుంది?